నెరవేర్చాం. పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ కింజారపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక భద్రత కల్పించే ఈ పథకంతో ప్రయోజనం పొందనున్నట్లు మంత్రి తెలిపారు. ఇస్తున్నటువంటి కొత్త పథకం 15,000 రూపాయల నేరుగా ఆటో డ్రైవర్ల అకౌంట్లోకి జమ చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా ఆటో ర్యాలీతో ప్రారంభమై అతిపెద్ద సభతోటి చేసుకుంటున్నాం. మన జిల్లాకు సంబంధించి సరాసరి ప్రతి నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతోంది. అనేక 5,700 కుటుంబాలకు పైగా ఈ లబ్ధిని పొందనున్నారు. ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి సూపర్ 6 హామీలు అన్నీ కూడా విజయవంతంగా అమలవుతూ ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరుతోంది. ఏవైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయో అందులో దాదాపుగా 30,000 ఉండేది ట్యాక్స్ ఈ వెహికల్స్ కి, దాన్ని 3,000 చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని మరొకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మీ పిల్లల చదువుకు ఉపయోగపడతాయి ఈ 15,000. మీ పిల్లలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన ఒక సంపూర్ణమైన ఎడ్యుకేషన్ అన్నింటినీ కూడా రాష్ట్రంలో పరిపూర్ణ తీసుకొచ్చే విషయంలో కూటమి ప్రభుత్వం ముందుంది. ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే 1,500 మంది ఆటో డ్రైవర్ల అన్నలకి ఈరోజు ఒక్కొక్కరికి 15,000 మనం ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో అయితే 2 లక్షల పైనే, అలాగే మన జిల్లాలో దాదాపుగా 4,900 మందికి ఈరోజు బెనిఫిషరీస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది.